మిత్రులారా, సూపర్ డూపర్ హిట్ లెనిన్ సినిమాలో ఒక పాత్ర వసంత్ అనే పేరుతో వస్తుంది. చిన్నప్పటి నుంచి ఉంటుంది మన లెనిన్కు మిత్రుడుగా, తమ్ముడుగా. ఆ తర్వాత చదువుకునేందుకు మద్రాసు వెళ్ళిపోతాడు. తర్వాత సెకండ్ హాఫ్లో ఆ పాత్ర విజృంభణ నిజంగా ఎంతో బ్రహ్మాండంగా చేశాడని అందరూ అన్నారు. అసలు ఎవరు అతను? అతని పేరే ప్రమోద్ పంజు. ఇతను ఒక కన్నడ యాక్టర్. గీతా బ్యాంగిల్ స్టోర్ నుండి అతను పరిచయం అయ్యారు. తర్వాత ప్రియమియర్ పద్మిని, మత్త ఉద్భవ్, రత్నన్ ప్రపంచం, బ్యాండ్ గని, మన సలార్, ఇంకా లెనిన్. ఆ తర్వాత ఇంగ్లీష్ మాంజా, ఇంకొన్ని సీరియల్స్ కూడా చేశాడు. కన్నడ సీరియల్స్తో పరిచయమైన ఈ ప్రమోద్ పంజు మాండ్యా జిల్లాకు చెందిన ఈయన 2015లో గీతా బ్యాంగిల్ స్టోర్ చిత్ర ప్రవేశం చేశారు. ఆ సినిమాలో రత్నన్ ప్రపంచ సినిమాలో చేసిన అద్భుత నటనకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అతనికి ఉత్తమ సహాయ నటుడు అవార్డు ఇచ్చింది. సలార్ సినిమాలో బాచిరాజా మన్నార్ అనే పాత్రలో కూడా అతనికి మంచి గుర్తింపు వచ్చింది. ఇంకా లెనిన్ పాత్రలో బ్రహ్మాండమైన గుర్తింపు. లెనిన్ విడుదల తర్వాత అందరూ అతన్ని అడుగుతున్నారు ఎవరు ఏంటి అని, విలన్గా బాగా చేశాడు అని. మీకు గుర్తుందా, సమరసింహారెడ్డి సినిమా రిలీజ్ అయినప్పుడు బయటకు వచ్చిన ప్రేక్షకులు బాలకృష్ణ ఓకే బ్రహ్మాండంగా చేశాడు, జయప్రకాష్ రెడ్డి బ్రహ్మాండంగా చేశారండి. ఆయన ఎవరు అప్పుడు పెద్ద పరిచయంలో జయప్రకాష్ రెడ్డి. ఎప్పుడైతే సమరసింహారెడ్డి వచ్చిందో ఎంత బాగా చేశాడు అని ఆ రోజు నుండి అతని దశ తిరిగింది. అదే రకంగా ప్రమోద్ పంజు ఇతని దశ కూడా తిరుగుతుంది. ఇతని నటన చూసి నాగార్జున ఏమన్నారో తెలుసా? అఖిల్ని పిలిచి, ఈ ప్రమోద్ పంజు బ్రహ్మాండంగా చేస్తున్నాడు, క్రెడిట్ అంతా తన జోబులు వేసుకుని వెళ్ళిపోతాడో, జాగ్రత్త, అతని కంటే నువ్వు బాగా చేయాలని తన కొడుకు వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయం ఆయన బహిరంగంగానే చెప్పాడు. ఇందులో 2 షేడ్స్ ఉన్నాయి. ఈయనకు మిత్రుడుగా, మంచివాడిగా ఒక షేడ్. ఆ తర్వాత ఇంటర్వెల్ తర్వాత తన నిజస్వరూపం బయట వస్తే అతను పెద్ద విలన్ అని, ఆ చిన్న చిన్న విలన్ల కన్నా గొప్ప విలన్ అని ఆయన ఈవెన్ మన పుష్ప సినిమాలో డ్యాన్స్ చేసిన మన అల్లు అరవింద్ లాగా ఈ సినిమాలో చిన్న బిట్టులో బ్రహ్మాండంగా డ్యాన్స్ చేశాడు. ఇంకొంచెం ఉంటే బాగుందేమో అనే స్థాయిలో ఆ డ్యాన్స్ ఉంటుంది. ఈ రకంగా ప్రమోద్ పంజు అందరి మన్ననలు పొంది ఇప్పుడు ఆ సినిమా వచ్చిన తర్వాత 2-3 రోజులు అయిన తర్వాత ఆ యాక్టర్ ఎవరు, ఎందుకంటే వాళ్ళు పెద్దగా చూడలేదు. సలార్లో ఎప్పుడు చిన్న పాత్ర, చాలా చిన్న పాత్ర. మరి ఈ సినిమాలో ఇంత బ్రహ్మాండంగా నటించిన ఆ నటుడు ఎవరు ఏంటి అని చూస్తూ ఉంటే ఆయన టీవీ సీరియల్స్ చేస్తున్నారు, హీరోగా చేస్తున్నారు, సైడ్ యాక్టర్గా చేస్తున్నారు, క్యారెక్టర్లు చేస్తున్నారు. ముఖ్యంగా కన్నడలో నాగార్జున గారు తను పిలిచారు ఫంక్షన్స్కు, ఈవెంట్స్కు అని. అప్పుడు రిక్వెస్ట్ చేసుకునే, సార్ ఇప్పుడే నాకు హీరోగా అవకాశం వచ్చింది, నేను రాలేను, ఇంకొక సందర్భం చూసుకుని నేను వస్తాను అని కన్విన్స్ చేసుకున్నాడు. ఈ రకంగా ప్రమోద్ పంజు ఈరోజు లెనిన్ సినిమా ద్వారా మొత్తం తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైపోయాడు. ఇంకా ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు. అసలు ఆయనకు హీరోగా చేసి ఇంకా ఆయనకు తగ్గ రోల్ కనుక ఉంటే ఇంకా బ్రహ్మాండంగా చేస్తాడు. అఖిల్ కూడా, అఖిల్ స్నేహితుడిగా లేకపోతే అఖిల్ మిత్రుడిగా, అతడు తమ్ముడుగా పోటాపోటీగా నటించారు. ఆయన కళ్ళు, ఆ యొక్క చూపు, ఆ నటించే విధానం ప్రతి ఒక్కడికి మెచ్చింది. అదండి ప్రమోద్ పంజు యొక్క బ్యాక్గ్రౌండ్. భవిష్యత్తులో ఆయన సినిమాలో కర్ణాటకలో హీరోగా చేసినా కూడా తప్పకుండా అది పాన్ ఇండియా స్థాయిలో తెలుగులో డబ్ కావడం, తిరిగి అవి మన తెలుగులో రిలీజ్ కావడం, లెనిన్ విలన్ రండి చూద్దామని మనవారు ఎగబడి తప్పకుండా చూస్తారు. అది ప్రమోద్ పంజు యొక్క భవిష్యత్తు. అతను ఇంకా బ్రహ్మాండమైన సినిమాలో నటించి అందరి మన్ననలు పొందాలని మనమంతా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాము.